శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఐఐటి క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య కేసులో పురోగతి లభించింది. సృజన్పై దాడి చేసిన 8 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసింది ఐఐటి యాజమాన్యం. అంతకుముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నిన్న క్యాంపస్లో థర్డ్ ఇయర్ విద్యార్థి సృజన్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సీనియర్ల ర్యాగింగ్ వల్లే సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళన చేశారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ కేసు నమోదు చేయాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. క్యాంపస్ ఎంట్రన్స్ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఐఐటి క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఇక్కడ విద్యార్థులందరూ ఆందోళన చేస్తున్నారు. అయితే థర్డ్ ఇయర్ చదువుతున్న సృజన్ అనే విద్యార్థి నిన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సీనియర్ల వేధింపుల వల్లే ఆ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? సృజన్ అనే అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. మాకు రీజన్ తెలియదు, కరెక్ట్ రీజన్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు రీజన్ తెలుసుకోకుండా వాడిని క్యారెక్టర్ ఫిలిం చేస్తున్నారు, వేరే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. మాకు కరెక్ట్ రీజన్ తెలియాలి, అందుకే మేము కూర్చున్నాం ఇక్కడ. అంతే. ఎవరెవరంటే రూమర్స్ అలా వస్తున్నాయి. పర్టికులర్గా వీళ్ళు చేస్తున్నారని లేదు, చాలా రూమర్సే స్ప్రెడ్ అయ్యాయి చాలా వరకు. సీనియర్ల వేధింపుల వల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటున్నారు. నిజమేనా? అలాంటివేవి మాకు ఇంకా రీజన్స్ ఏం చెప్పలేదు. ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మాకు రీజన్ తెలియాలి. మేమంతా అబ్బాయి క్లాస్మేట్స్, మాకు రైట్ ఉంది రీజన్ తెలియడానికి. అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. మీరు చెప్పండి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనుకుంటున్నారు? వాడికైతే అలాంటి పర్సనల్ రీజన్స్ లాంటివి ఏమీ లేవు. ఎప్పుడు నాకు ఇలాంటి బాధ ఉందని ఎప్పుడు బాధ అని చెప్పుకుంటాడు, కానీ సూసైడ్ అలాంటివి ఏం చెప్పుకోలేదు. ఎప్పుడు ఫ్యామిలీ కోసం మాట్లాడతాడు. సో తను ఏదో మరి దేనివల్ల సూసైడ్ చేసుకున్నాడో మాకు తెలియాలని మేము ఇక్కడికి వచ్చాం. అందరూ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నీ పెడుతున్నారు. అవేవి వాడి క్యారెక్టర్ కాదు, మాకు తెలిసి వాడి క్యారెక్టర్ ఏంటో. సో అది కాదు అని మేము చెప్పడానికి వచ్చాము. జస్టిస్ ఏంటో మాకు తెలియాలి. ఫైనల్గా ఆన్సర్ ఏంటి, వాడు ఎందుకు చనిపోయిన రీజన్ మాకు తెలియాలి. సూసైడ్ ఎప్పుడు చేసుకున్నట్టు మీకు తెలుసు? మేము ఎగ్జామ్ రాస్తున్నాము. 11కి మా ఎగ్జామ్ స్టార్ట్. ఇంకా నా ఎగ్జామ్ అయిపోయి నేను ఒక 5 మినిట్స్ అవుతుంది తెలిసింది. బయటకు వచ్చేసరికి ఇలా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడంట అని. ఒక 11:45 కల్లా నాకు తెలిసింది. ఇంతకు మరి ముందు బయట జరిగిందేమో తెలియదు. నేను ఎగ్జామ్ వచ్చేసరికి చెప్పారు నాకు. మేము వచ్చి ఒక 1 అవర్ అయ్యి ఉంటుంది. రావడానికి మేము ట్రై చేస్తున్నాము, కానీ మమ్మల్ని ఆపేశారు పొద్దున్న. తర్వాత పంపించి వాళ్ళే అలౌ చేశారు. అంటే కేటేకర్స్ ఆపారు, కానీ వాళ్ళే తర్వాత అలౌ చేశారు మమ్మల్ని. సో మేము ఇక్కడి వరకు వచ్చాము. సో మాకు కావాల్సింది ఎందుకు వాడు చనిపోయాడు, ఫాల్స్ ఎలిగేషన్స్, వాడి క్యారెక్టర్ అది కాదు, ఏంటో నిజం మాకు బయటికి తెలియాలి. నేను దానికోసం వచ్చి అడుగుతున్నాను ఇక్కడ. చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటో? డిమాండ్ ఏం లేదు సార్. అంటే రీజన్ మాకు క్లారిటీగా వస్తే వాడి మీద అంటే అబ్బాయి అలాంటి బిహేవియర్ ఇంతవరకు మేము 2 ఇయర్స్ నుంచి క్లాస్లో చూస్తున్నాము. సో అలాంటి బిహేవియర్ లేనప్పుడు ఫాల్స్ ఎలిగేషన్, మిస్బిహేవ్ సంథింగ్ ఏదో అంటున్నారు కదా, అవేవి మాకు రియల్ రీజన్ అనిపించట్లేదు. సో మేము జస్టిస్ కోసం ఇక్కడ కూర్చున్నాము. ఇది ఎంతవరకు అయినా సరే మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం సార్. అదే మా డిమాండ్. ఏంటి అసలు ఏం జరుగుతుంది, తను ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, మాకు పర్ఫెక్ట్ రీజన్ కావాలి. అది అసలు మేనేజ్మెంట్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ వచ్చారు కాబట్టి వాళ్ళు మాకు ఆల్రెడీ చెప్పారు. సో పర్ఫెక్ట్ రీజన్ వచ్చే వరకు మేము ఇక్కడ ఉంటాం. నార్మల్గా అయితే జరగవు సార్, నార్మల్గా అయితే జరగవు. అది ఇప్పుడు కూడా మాకు ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్తున్నారు కాబట్టి క్యాంపస్ వాళ్ళు నార్మల్గా మాకు మార్నింగ్ చెప్పారు ఫాల్స్ ఎలిగేషన్ అనేసి అని. సో కరెక్ట్ రీజన్ కోసం మేము ఇక్కడ కూర్చున్నాం. ఒకవేళ ర్యాగింగ్ అయితే మేనేజ్మెంట్ కూడా చూసుకుంటామని మాకు మాట ఇచ్చారు సార్. గతంలో కూడా ఇలాంటివి జరిగాయి, దీనికి ఏమైనా రిలేట్ అయ్యి ఉంటుందా? లేదు సార్. ఆ అబ్బాయి ఇప్పుడు చనిపోయిన అబ్బాయి అయితే ఏ బ్యాక్లాగ్స్ వల్ల వాటి వల్ల అయితే కాదు. ఆ కరెక్ట్ రీజన్ మాకు కావాలి. ఆ రీజన్ కోసం అనేసి మేము అందరం ఉన్నాం. అయితే చనిపోయిన విద్యార్థి సృజన్ అనే విద్యార్థి ఎందుకు చనిపోయాడో కరెక్ట్ రీజన్ మాకు తెలియాలని, ఏదైతే ఎందుకు చనిపోయాడో తెలిసేంత వరకు మేము ఆందోళన చేపడతామని కూడా ఇక్కడ విద్యార్థులను చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, ఎచ్చెర్ల ఐఐటి క్యాంపస్ నుంచి. మంది కలిసి 3 అవర్స్ 11 నుంచి 3 దాకా హెరాస్ చేసి కొట్టే చంపేశారు. వాళ్ళ పేర్లు డేటా అంతా సార్ వాళ్ళ దగ్గర ఉంది. మంది కలిసి 3 అవర్స్ 11 నుంచి 3 దాకా హెరాస్ చేసి కొట్టే చంపేశారు. వాళ్ళ పేర్లు డేటా అంతా సార్ వాళ్ళ దగ్గర ఉంది.
రూమ్లోని జూనియర్స్ రూమ్లోకి నాకు హెడ్ఏక్గా ఉందని వాళ్ళని రూమ్ కావాలని చెప్పి పర్మిషన్ అడిగి వాళ్ళ రూమ్లోకి, ఏది ఆ అబ్బాయి రూమ్ కాకుండా జూనియర్స్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ తాడుతోని హ్యాంగ్ చేసుకున్నాడు, ఒంట్లో బాగోక అని చెప్పి ఫస్ట్ చెప్పారు. తర్వాత మాకు రన్నింగ్లో నిలకడగా మొత్తం అంతా తెలిసింది ఏంటంటే దీంట్లోని 9 మంది ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా చెప్తున్నారు అసలు అబ్బాయి ఎవరితో మిస్బిహేవ్ చేయడు, ఎవరితో మాట్లాడని ఆడపిల్లలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయిని భయపెట్టి ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని ఒక చిన్న క్రియేషన్ చేసి కొట్టి చంపేశారు మనోడిని. మరి లోపలికి వెళ్ళి ఊరేసుకున్నాడు అంటున్నారు.